నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటున్న క్రిస్టియన్ సోదరులు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వాక్యాలు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి కాబట్టి వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు. ముగిసిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు. ఆశ్రు నయనాల మధ్య దివికేగిన నవరస నటన సౌరభాముడు. విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియా సమావేశం. జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. సెమీ క్రిస్మస్ వేడుకలు హైదరాబాద్ నాచారంలో ఘనంగా నిర్వహించారు. జీసస్ పవర్ చర్చ్ పాస్టర్ బ్రదర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో నాచారం రాఘవేంద్ర నగర్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వల్ల గత 2 సంవత్సరాలుగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదని, ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని 300 మంది సేవకులు ఇక్కడ వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి నాచారం జీసస్ పవర్ చర్చ్ బ్రాంచ్ వారు నిర్వహించే సెమీ క్రిస్మస్లో మరి భక్తులు దాదాపు 300 మంది పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే గత 2 ఏళ్ళ నుంచి మేము మరి క్రిస్మస్ చేసుకోలేకపోయినాము. మరి ఈ సంవత్సరం ఎంతో సంతోషంగా ఆనందంగా ఈ క్రిస్మస్ చేసుకుంటూ ఆ ప్రభు కరుణ చూపాడు. ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా మరి వచ్చేసినటువంటి సారంగపాణి సార్ ఆచార్య ఎస్ఐ గారికి, తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఇలాంటి మరి ఇలాంటి మరి క్రిస్మస్లు సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా. దేశము ప్రజలు అనేక నాయకులు బాగుండాలని, వారి హృదయాలు వారి ఇల్లు సంతోషంగా కలకాలం జీవించాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మరి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేము జీసస్ పవర్ మినిస్ట్రీస్ అనే సంఘము తరపున నాచారం అనే గ్రామంలో బలముగా క్రిస్మస్ వేడుకలు జరిగి ఉన్నాయి. మా కొరకు జీసస్ పవర్ మినిస్ట్రీస్ నుండి పాస్టర్ అమ్మ మార్తా సిస్టర్ మా కొరకు వచ్చి ఉన్నారు. ప్రవీణ్ బ్రదర్ ఆధ్వర్యంలో ఘనంగా దేవుని కృప వలన క్రిస్మస్ జరగబడి ఉన్నది. గత 2 సంవత్సరాల నుండి మేము క్రిస్మస్ జరగలేదని ఎంతో కృంగిపోయి ఉన్నాము. కానీ ఈ సంవత్సరము దేవుని కృప వలన ఎంతో ఘనముగా అందరి ఆధ్వర్యంలో, మన నాచారం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కూడా ఘనముగా క్రిస్మస్ వేడుకలు జరిగి ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలలో కొత్తగా ఒరవడి తెచ్చి విప్లవం సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాలకు రాజకీయాలలో పెద్దపీట వేశారన్నారు. ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి, బలోతనంగా ఉండేవారని తెలిపారు. అందరినీ నమ్మేవారు, అందుకే వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలు వేరైనా పద్ధతులు పాటించేవారంటే తనకు గౌరవం అని చెప్పుకొచ్చారు. ఉచితాలు అనుచితమని, చేపలు పట్టడం కాదు పట్టడం నేర్పించాలని హితవు పలికారు. డాక్టర్ సాయి మాధవపుర ప్రముఖ స్టూడియో సంభాషణ రచయిత, వారిని వేదికకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆనంద్ బాబు గారు మాజీ మంత్రివర్యులు వారు వేదిక మీద ఉన్నారు. వారికి సంయుక్తం మన్నినా యోజుతం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యత్రివిరామః పక్ష్యాదీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకార్గోర దివ్య జ్యోతిర్నమోస్తుతే.
బొకేతో ఆహ్వానం పలుకుతారు. మాజీ మంత్రివర్యులు చంద్ర కరుణాదుర్గం గాంధీ మార్గం. గాంధీ భారతదేశ చరిత్రలో ఒక స్ఫూర్తి శిఖరం. సత్యాగ్రహం అజేయ శక్తిగా ప్రపంచానికి ప్రసాదించిన విచిత్ర వ్యూహకర్త. సత్యం అహింసలే అస్త్రాలుగా ప్రయోగించి పరపాలన నుండి పరిపాలన సాధించిన రక్తరహిత విప్లవ యోధుడు. విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు జరిగాయి. కైకాల పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఫిల్మ్ నగర్లోని కైకాల నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర జరిగింది. ఆశ్రునయనాల మధ్య మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు కైకాల పార్థివ దేహానికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ప్రాజెక్టులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూములు కేటాయించడంలో విఫలమవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. అనేక కేంద్ర సంస్థలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లనే పారిశ్రామికవేత్తలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకొచ్చారు. జనవరి 3న హౌసింగ్ విధానంలో లోపంపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టబోతుందని తెలిపారు. పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక గాను ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానమంత్రి గరీబ్ అన్న యోజన అలాగే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో రెండింటినీ విలీనం చేసి ఆ పథకాన్ని ఏదైతే మనం రెగ్యులర్గా ఇచ్చే రూపాయి బియ్యం, గతంలో 2 రూపాయల బియ్యం తర్వాత రూపాయి బియ్యంగా ఉండే ఆ బియ్యాన్ని కూడా కలిపి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని యొక్క నిర్ణయం ఏదైతే ఉందో చారిత్రాత్మక నిర్ణయం.
దేశవ్యాప్తంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ఒక శుభవార్త ఇది. గతంలో కేవలం అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన సంబంధించిన వాళ్ళకి ప్రత్యేకంగా 5 కేజీలు ఇచ్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా అందరికీ ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, రెగ్యులర్గా వచ్చే బియ్యం కూడా ఉచితంగా ఇచ్చే విధంగా ఆలోచన చేయటం ఏదైతుందో ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నాం. ఇది 1 సంవత్సరం పాటు డిసెంబర్ 2023 వరకు కొనసాగించడం ఏదైతుందో ఇది కూడా అద్భుతం. ఆ విధంగా కరోనా కష్టకాలం తీరినా కూడా పేదవాళ్ళకి మరింత ఊరట ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అనేక రకాల సంచలన నిర్ణయాల్లో ఇది కూడా భాగంగా మేము భావిస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రజల్ని మోసం చేసిన విధంగా ఆగస్ట్ నుంచి ప్రజలకి ఈ యొక్క అన్న యోజనలో ఏవైతే బియ్యం ఉంటుందో బియ్యం ఇవ్వకుండా 4 నెలల పాటు ఆగి చివరికి మా ఒత్తిడి అవ్వటం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖలు రాయటం దాని కారణంగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వాణిక్ నగర్ లో కత్తిపోట్లకు కలకలం రేపాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో సుజాత అనే మహిళ సంఘటన స్థలంలోనే చనిపోయింది. భార్య కాపురానికి రావట్లేదని భార్య సునీత, వదిన సుజాత, ఆమె కొడుకు సాయి ముగ్గురిపై దాడి చేశాడు. శ్రీనివాస్ అనే వ్యక్తి భర్తతో గొడవల కారణంగా వేరుగా ఉంటుంది సునీత. ఉదయం అక్కడే కలిసి డ్యూటీకి వెళ్తున్న సునీతకు అడ్డుపడ్డాడు శ్రీనివాస్. ఈ సమయంలో సునీత, శ్రీనివాస్ మధ్య వాగ్వాదం జరిగింది. గొడవను ఆపేందుకు జోక్యం చేసుకున్న సుజాతపై దాడి చేశాడు శ్రీనివాస్. ఆ తర్వాత సునీత సాయిపై కత్తితో అటాక్ చేశాడు. దాడిలో సుజాత స్పాట్లోనే చనిపోగా సునీత, సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. బైక్ కూడా బాగాలేదేరా. మర్డర్ కావడం జరిగింది. ఆ మర్డర్ పూర్వ విషయాలు విచారిస్తూ తెలిసింది ఏంటంటే, చనిపోయిన సుజాత మరిదే, అంటే సొంతం చెల్లెలి, అంటే వాళ్ళ చెల్లెలు సునీత అని ఉంది. ఆ సునీత భర్తనే శ్రీనివాస్. అయితే సునీతకు శ్రీనివాస్కు చాలా రోజుల నుంచి ఫ్యామిలీ గొడవలు ఉండి ఆమె భర్త బాగా కొడుతున్నాడనే ఉద్దేశంతో అక్క వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి ఇక్కడ అరవిందో ఫ్యాక్టరీలో 25 రోజుల నుంచి పనిచేస్తుంది. మా ఇంటికి రావట్లేదని ఈరోజు ఉదయం శ్రీనివాస్ వచ్చి తన భార్య సునీతను అటకాయించింది. ఇక్కడ ఆమెను స్టాప్ చేసి ఆమెతో గొడవ పడుతున్న సమయంలో అక్క కూడా, ఈ సుజాత కూడా రావడం జరిగింది, మృతురాలు కూడా రావడం జరిగింది. ఆమెను ఎందుకు కొడుతున్నామని అడిగే దిశలోనే ఇమ్మీడియట్లీ అతను కత్తి తీసి సుజాతను పొడిచిండు. అలాగనే ఆ సుజాతతో పాటు తన కుమారుడు కూడా సాయి కిరణ్ వచ్చిండు. ఆ సాయి కిరణ్ కూడా పొడిచిండు. ప్లస్ తన భార్యను సునీతను కూడా పొడిచిండు. సుజాత చనిపోయింది. వాళ్ళిద్దరూ సీరియస్ ఇంజ్యూర్డ్స్ ఉన్నారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పిండ్రు. దీని కేసు నమోదు చేసుకొని ఒక 3 టీంలు ఫామ్ చేయడం జరిగింది. నేరస్తుని ఇమ్మీడియట్లీ పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు బాబు వయసు 26 ఇయర్స్ ఉన్నాయి, సాయి కిరణ్ వయసు. కారణం ఏమన్నా కేవలం కుటుంబ కలహాలే అంతే. తన భార్య సునీత ఇంటికి రాలేదని దానిపైన కోపంతోన చాలా రోజుల నుంచి 25 డేస్ నుంచి రావలేదని కోపంతోనే చేసిన దానిగా భావిస్తున్నాం. వీళ్ళు ముగ్గురు కూడా అరబిందోలో ఇద్దరే యాక్చువల్ సుజాత, సునీత ఇద్దరు కూడా ఓన్ సిస్టర్స్. ఈ అరబిందో ఫ్యాక్టరీలో పనిచేస్తారు, లేబర్గా, ప్యాకింగ్ లేబర్గా పనిచేస్తున్నారు. అయితే లేట్ అయిందని చెప్పి ఆ సాయి కిరణ్ ఆ సుజాత తల్లిని ఎక్కించుకొని దింపే క్రమంలోనూ ఇక్కడ అతను ఆపడము, మీన్ మైల్ వాళ్ళు రావడము అన్నీ ఒకటే పాటు జరిగిపోవడం. అతను కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళ పైన ముగ్గురు పైన అటాక్ చేసి ఆ నైఫ్తో కొట్టింది. ఇప్పుడు శ్రీనివాస్ అనే వ్యక్తి ఎక్కడ ఉంటాడు సార్? శ్రీనివాస్ చింతల్ బాలానగర్లో ఉంటున్నారు. అతని నేటివ్ వచ్చి వరంగల్ మైబాద్ అని చెప్తున్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఏప్రిల్ 9వ తేదీన బ్రాహ్మణ గర్జన పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ వెల్లడించారు. కూకట్పల్లి నగర బ్రాహ్మణ సమాఖ్య భవనంలో తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కార్యవర్గ అధ్యక్షులు సభ్యులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇస్తూ పదవులతో పాటు అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. తమ హామీలను నెరవేర్చి ఏ రాజకీయ పార్టీకైనా తమ పూర్తి మద్దతు ఉంటుందని వారు వెల్లడించారు.
తెలియజేస్తూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 9 ఆదివారం 2023 హైదరాబాద్ నగరంలో బ్రహ్మగర్జన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణులకు ఉన్నటువంటి కష్ట నష్టాల గురించి, వివిధ ఇబ్బందుల గురించి, మరి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఒక వేదిక ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు తులసి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి ఉన్పల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గ్రేటర్ కోశాధికారి రామచంద్రమూర్తి గారు, కూకట్పల్లి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఠాకూర్ గారు, జనరల్ సెక్రటరీ గారు సుబ్బారావు గారు, మరి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ కార్యక్రమం రూపకల్పన చేసి రాష్ట్రం మొత్తం జనవరి 1వ తారీఖు నుండి 119 నియోజకవర్గాలు తిరిగి బ్రాహ్మణులను కూడా అందరినీ కూడా ఉద్యుక్తులను చేసి రాబోయే బ్రహ్మగర్జనం విజయవంతం చేసే దిశలో కూడా పయనిస్తున్నాం. ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకప్పుడు అసెంబ్లీలో 25 మంది బ్రాహ్మణులు ఉన్న దాంట్లో ఇప్పుడు 2కి కుదించబడ్డది. రాబోయే రోజుల్లో మరి బ్రాహ్మణి ప్రాతినిధ్యం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనమవుతుంది. మరి మాకున్నటువంటి దామాషా ప్రకారం మాకు ఎందుకు రావద్దు, మేము 8% ఉన్నాం, మా సుబ్బారావు గారు చెప్పారు. మరి దాని పర్సెంటేజ్ ప్రకారం మరి మా వంతు మా వాటా రావాలనే ఆలోచనతో ఒక ఉద్యమం చేద్దామనే సంకల్పంతో మరి ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. కావున రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులు అందరూ కూడా శాఖా భేదం లేకుండా, సంఘ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బ్రాహ్మణుడే గాయత్రి మంత్రం ఒకటే అనే నినాదంతో మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి బ్రాహ్మణులందరూ కూడా సన్నాహమవుతున్నారు. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీపట్నం మండలం జూపూడి గ్రామంలో ఇదే కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏమా రైతు కనపడలేదా? ఏ కళ్ళంలో ఒక్క రైతు దగ్గరికి వెళ్ళావా? ఒక్క ధాన్యపు రైతు దగ్గరికి వెళ్ళావా? ఒక్క మిర్చి రైతు దగ్గరికి వెళ్ళావా? ఒక్క పత్తి రైతు దగ్గరికి వెళ్ళావా? నువ్వు ఈ 43 నెలల్లో ఒక్క రైతు దగ్గరికి వెళ్ళావా? ఒక్క చేలోకి వెళ్ళావా? ఒక్క పొలం దగ్గరికి వెళ్ళావా? పరదాలు కట్టుకోవటం, నీ తాడేపల్లి కొంప చుట్టూ 5,000 మంది పోలీసులను పెట్టుకోవటం, నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఒక 5,000 మంది పోలీసులు, పరదాలు కట్టుకోవటం, అరగంట సేపు ట్రాఫిక్ ఆపటం. విజయవాడ ప్రజలు నరకం అనిపిస్తున్నారు. నువ్వు వచ్చినా పోయినా అరగంట సేపు ట్రాఫిక్ ఆపేస్తూ ఉంటే పేషెంట్లు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, పరీక్షలకు వెళ్ళే పిల్లలు కానీ, ఆ నగర పౌరులు కానీ మొత్తం ట్రాఫిక్ అంతా గందరగోళం. ఇక్కడ ఇబ్రహీంపట్నం మండలం నిన్నే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వెళ్ళి రాజాను విష్ణు కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. బూడిద, మీ ఎమ్మెల్యే బూడిద తింటున్నాడు, మొత్తం మీ ఎమ్మెల్యే అనుచరులంతా బూడిద తింటున్నారు, మంత్రి అనుచరులు బూడిద తింటున్నారు, మొత్తం ఎమ్మెల్యే మంత్రి 2 గ్రూపులో కొట్టుసేస్తున్నారు బూడిద కోసం, ఇసుక కోసం, బూడి కోసం. ఇవాళ కృష్ణా జిల్లా ఇసుకంతా కూడా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ దోసుకెళ్ళిపోతూ ఉన్నాడు. నీ తాడేపల్లి కొంపకి డబ్బులు కడతా ఉన్నాడు. మొత్తం ఇవాళ సామాన్యుడు పేదవాడు మనం పోరాటంలో ఎర్రమట్టి పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాడు. మొత్తం ఇసుకంతా హైదరాబాద్ లారీ 1,00,000-1,50,000 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు, కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నారు. దీనికోసం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, దీనికోసం మంత్రి జోగి రమేష్, దీనికోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ ప్రజలను కాపాడేది, వీళ్ళ ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉండేది. ఈ ఇబ్రహీంపట్నం మండలం ఇవాళ బావురుమంటుంది, ధాన్యం కొనేవాళ్ళు లేడు. ఆంధ్రప్రదేశ్లో రైతు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక వ్యవసాయం మానేసే పరిస్థితికి వచ్చేశారు. భారతదేశం అంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. అందరికీ అన్నం పెట్టేది రైతు. ఆ రైతు అనేవాడు ఇంట్లో కూర్చుంటే ఎవరికీ ఆహారం దొరకదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని గుర్తించి రైతుల మీద బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటున్నామండి. ఇక రైతు అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం చేయడానికి చాలా దూరంగా ఉన్నాడు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసమర్థత వల్లని నేను ఘంటాపథంగా చెప్తున్నా. ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. యువతి అంగీకరించకపోవడంతో వేధించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ యువతి తిరస్కరించడంతో ఇక ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. అర్ధరాత్రి యువతి ఇంటికి వెళ్లి తనను ప్రేమించడం లేదన్న అక్కసుతో ఘాతుకానికి పాల్పడ్డారు. సుత్తితో తలపై కొట్టి దాడి చేశాడు. అడ్డు వచ్చిన తల్లి, సోదరిపైన దాడికి దిగాడు. ఈ షాకింగ్ ఘటన తూర్పు గోదావరి జిల్లా కడియంపులంకలో జరిగింది. కడియపులంక గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. ఆ యువతి ప్రేమను నిరాకరించడంతో యువతిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. యువతి ఇంటికి వెళ్లి సుత్తితో దాడి చేశాడు. యువతి గట్టిగా అరవడంతో తల్లి, సోదరి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పైన ప్రేమోన్మాది దాడికి పాల్పడ్డాడు. అనంతరం యువకుడు సైతం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. దీంతో యువతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించారు.
ప్రేమోన్మాదిని సైతం ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడ సీనియర్ స్కూల్లో ఇక్కడ కడిప్లో ఓకే ఓకే ఈ అమ్మాయికి సీనియరా నీకు తెలిసినప్పుడు ఏముండదు టెన్షన్ పెట్టాలా ఏముండదు మంది ఉన్నాం కదా ఏం జరిగినా ఇంకా నయ్యం ఏ అటాక్ అయ్యి ఏమైనా అయినా కాడి నుంచి ఏముండదు మేము అందరం ఉన్నాం నీ జోలికి ఎవరు రారు పోలీస్ యాక్షన్ తీసుకుంటున్నారు ఏడిస్తే ఎలాగా నువ్వు ధైర్యంగా ఉండకపోతే ఇంకా నక్కీగా ఎవరికి ఏం అవ్వలే సడన్గా ఇలా తోస్తేనే ఏదో ఒకటి అయిపోతుంది ఇంకా ఏమీ పరిచయం ఉందమ్మా అమ్మాయి. గుంటూరు జిల్లా తెనాలిలోని మాజీ రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకట్రావు నివాసంలో ఆయన విగ్రహానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకయ్య నాయుడుకి శాలువా కప్పి సత్కరించారు. మెట్పల్లి పట్టణంలో మిషన్ భగీరథ పేరుతో అధికారులు దోచుకుంటున్నారని పట్టణంలోని మిషన్ భగీరథ పథకం కింద ప్రజలకు తాగడానికి నీళ్లు అందించే పథకాన్ని మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యం కారణంగా డ్రైనేజీలు పూర్తిగా దెబ్బతిన్నాయని దీనికి బాధ్యత వహిస్తున్న మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ మరియు పలువురు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు ప్రజాసేన పార్టీని ఆశ్రయించారని ప్రజాసేన పార్టీ అధ్యక్షుడు ఆకుల హనుమానులు తెలిపారు. వారికి అండగా నిలబడి పోరాటం చేయడమే తమ ధ్యేయమని ఆయన అన్నారు. నమస్కారం. కోరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఈరోజు లైవ్లోకి ఎందుకు రావడం జరిగిందంటే మెట్పల్లిలో మిషన్ భగీరథ పనులు చాలా అధ్వానంగా చేస్తున్నారు. మిషన్ భగీరథ పేరుతో అధికారులు దోచుకుంటున్నారు. పట్టణంలో మిషన్ భగీరథ పేరుతో ప్రజలకు మంచినీళ్ళు అందించే బదులుగా వాళ్ళ నిర్లక్ష్యంతో డ్రైనేజీ నీళ్లు అందిస్తున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు, డిఈ అధికారులు అందరూ కలిసి పెద్ద ఎత్తున మోసానికి పాల్పడుతున్నారు. దీని విషయమై ప్రజాసేన పార్టీని ప్రజలు ఆశ్రయించారు మమ్మల్ని. మేము ప్రజల కోసం భగీరథ అన్యాయాన్ని అరికట్టడం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం, ఇంకా ముందరికి పోతాం. ఇంకా కొన్ని వార్డుల్లో చాలామందికి నీళ్లు రాలేవని వాపోతున్నారు. దీనిపై ప్రజాసేన కొట్లాడుతుంది, ప్రజలందరికీ న్యాయం చేస్తుంది. మోసపూరిత అధికారులను ఎండగట్టడానికి ప్రజాసేన ఎప్పుడు ముందుంటుంది. దీని విషయమై ఈరోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ప్రెస్ మీట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్క వార్డులోని ప్రజలకు నీళ్లు రావాలని, అన్యాయం అరికడతామని, అవసరమైతే కలెక్టర్ కానీ చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి పోరాటం చేస్తామని, దీనిపై మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతాంగ సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు అర్ధరహితమని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై అనేక మార్లు బీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో సాగుతున్న విస్తీర్ణం పెరిగిందని, గతంలో 69,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే నేడు 2,40,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లోకసభ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మిగతా నాయకులు
ఢిల్లీ కేంద్రంగా రైతు వ్యతిరేక విధానాలను పార్లమెంటు లోపల పార్లమెంటు వెలుపల కూడా పలుసార్లు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం వేసంగి వడ్లు కొనా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వర్షాకాలం వడ్లే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తరలించిన సందర్భంలో ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అక్కడి రైతు నాయకులు, అతి గొప్ప నాయకులైన తికాయత్ గారు వారందరినీ కూడా కలుపుకొని ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసి నిరసన తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా జగిత్యాల నుంచి శాసనసభ్యులుగా నేను కావచ్చు, మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా ఆనాటి నిరసన సభలో అనుకోండి లేదా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూసింది. ఎన్నోసార్లు గౌరవ మంత్రివర్యులు సివిల్ సప్లైస్ మంత్రి గంగుల కమలాకర్ గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులైన మన నిరంజన్ రెడ్డి గారు, పువ్వాడ అజయ్ గారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకుంటున్న క్రిస్టియన్ సోదరులు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వాక్యాలు, ఎన్టీఆర్ కల్మషం లేని వ్యక్తి కాబట్టి వెన్నుపోటుకు గురయ్యారని వ్యాఖ్యలు. ముగిసిన విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు, ఆశ్రు నయనాల మధ్య దివికేగిన నవరస నటన సౌరభాముడు. విశాఖలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియా సమావేశం, జనవరి 3న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని వెల్లడి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.